నమస్తే. 2026 మాది జోగి రమేష్. 2026లో నిన్ను ఎవడ కాపాడుతాడో నేను చూస్తా. 2026లో నీ గుండెల్లో రైలు బరిగిస్తా. నువ్వు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీదే కాదు, నారా వారి కుటుంబ సభ్యులని చెప్పి ఈరోజు నారా లోకేష్ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చి జోగి రమేష్ గారి ఇంటి మీదకి పక్కా ప్లాన్ తోటి 100 మంది గోండాలు పంపించడం జరిగింది. నేను అడుగుతాను, అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, ఏ రైట్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు మీరు జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు? జోగి రమేష్ గారు ఎక్కడైనా సరే జైలు నుంచి బయటకు వచ్చినాక తెలుగుదేశం పార్టీని ఎక్కడైనా కించపరిచి మాట్లాడా? పోనీ చంద్రబాబు గారిని ఏమైనా అవమానించి మాట్లాడా? లోకేష్ గారిని ఏమైనా హేళన చేస్తూ జోగి రమేష్ గారు ఏమైనా మాట్లాడారా? అలాంటిది ఏమి లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటికి ఏ మొహం పెట్టుకొని మీరు వచ్చారు? కేవలం నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి వాళ్ళందరికీ ముందు పంపించి ఈరోజు జోగి రమేష్ గారి ఇంటి మీదకి ఉసిగెలపడం జరిగింది. సమయానికి జోగి రమేష్ గారు మీకు దొరుకుంటే పక్కా ప్లాన్ తోటి జోగి రమేష్ గారిని మీరు హత్య చేసేవాళ్ళ కాదా? మరి ముఖ్యంగా జోగి రమేష్ గారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేశారు. రేపు పొద్దున ఆలోచించుకోండి. ఈరోజు అధికారం ఉందని చెప్పి మనందరం ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోవడం, ఎవరింటి మీద పడితే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం, వాళ్ళ ఇల్లు తగలబెట్టడం, వాళ్ళ కారులు, వాళ్ళ ఆస్తులు మొత్తం ధ్వంసం చేయడం, ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా, లేదంటే మీ కూటమి పార్టీకి సంబంధించిన ఓట్లేసి గెలిపించిన ప్రజలు కూడా ఎక్కడ కూడా మీ ప్రభుత్వాన్ని ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఈరోజు చూడండి, మీరు నిన్న అంబాటి రాంబాబు గారు ఇల్లు తగలబెట్టారు. అక్కడ ప్రతి ఒక్కరిని గమనించి నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కనీసం బీజేపీ వాళ్ళు లేరు, జనసేన వాళ్ళు లేరు. ఈరోజు జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చింది కూడా సేమ్ వాళ్ళే, ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. నారా లోకేష్ గారి స్పెషల్ టీం జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి ఈరోజు పక్కా ప్లాన్ తోటి దాడి చేయడం జరిగింది. నేను అడుగుతున్న పోలీసు అధికారులను కూడా పూర్తి స్థాయిలో, నిజంగా మీరు చాలా కష్టపడుతున్నారు, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, కానీ రాష్ట్రంలో నుండి ప్రభుత్వం దెబ్బకి తట్టుకోలేక మీకు వస్తున్న ఒత్తిడి దెబ్బకి మీరు ఏం చేయాలి అర్థం కాక పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ నాయకులకైనా కార్యకర్తలకైనా రక్షణ కల్పించలేకపోతున్నారు. జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కార్యకర్తలను ఆపుతున్న సమయంలో ఒక పోలీసు అధికారి కింద పడిపోయినప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్త నాయకులు జోగి రమేష్ గారు గేటు బద్దలు కొడుతుంది, కానీ పడిపోయిన పోలీసు అధికారిని ఒక్కరు లేపల. అదేవిధంగా పోలీసు అధికారి మీద కాల్ వేసి ఎట్టబడితే అటు తొక్కుంటా పోయారు. అంటే మీకు పోలీసు అధికారులు కూడా లెక్కలేదు. పోలీసు అధికారులు పూర్తిసారి మీకు భయం పెట్టినా కూడా జోగి రమేష్ గారి ఇంటి మీద తెగబడి వచ్చారంటే మీరు ఎంత ఘోరాది ఘోరంగా తెగించారు. ఈరోజు నేను అడుగుతున్న చంద్రబాబు గారిని, బీసీలకి రక్షణ కల్పిస్తాను, బీసీలకు సమాన వాటా కల్పిస్తాను, బీసీలని రాజకీయంగా పైకి తీసుకొస్తాను, బీసీలకు సపరేట్గా ఒక ఒక చట్టాన్ని తీసుకొస్తాను. ఎక్కడ బీసీలకు సపరేట్గా ఒక చట్టాన్ని తీసుకొచ్చు? ఎక్కడ బీసీలకు రక్షణ కల్పిస్తాను? ప్రతిరోజు బీసీ సోదరుల గొంతు వినిపించకుండా వాళ్ళ గొంతు నొక్కుతున్నారు మీరు. ఈరోజు జోగి రమేష్ గారు ఎంతో కష్టపడి చెమటోడ్చి జగన్ గారి బ్లెస్సింగ్స్ తోటి, జగన్ గారి ఆశతోటి రూపాయి కూడబెట్టుకుని ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూడా మీరు తగలబెట్టారు ఈరోజు. అంటే ఆ ఇల్లు ఎంతో అందంగా ఉంది. ఒక బీసీ సమాజం చెందినవాడు ఒక సోఫాలో కూర్చోవాలా? ఒక బీసీ సమాజం చెందినవాడు 2 ఫ్లోర్లు ఇల్లు కట్టుకుంటాడా? ఎలా కట్టుకుంటాడు? ఎలా మా ముందు తిరుగుతాడని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు జోగి రమేష్ గారి మీద ఎంత పగబెట్టారండి. నిన్నటిదాకా మనం చూసాం, జైలు నరకం చూపించారు. ఆ జైలుకి ఈ జైలుకి తిప్పుకుంటూ కోర్టులో బెయిల్ వచ్చినా కూడా బెయిల్ ఇవ్వకుండా జోగి రమేష్ గారికి నరకం చూపించారు. పక్కా ప్లాన్ తోటి ఈరోజు జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడికి వచ్చారు. నేను అడుగుతున్నా లోకేష్ గారిని, మీ చిన్న వయసు, రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మీరు ఎలాంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మీరు ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారు? మీరు యువకాలం పాదయాత్ర చెప్పింది ఏది? ప్రతి ఒక్క యువతని ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకుంటాను, ముందుకు తీసుకెళ్తాను, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఈరోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులకి కనీసం వాళ్ళ వయసు చూడండి, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 32 సంవత్సరాలు. అంటే 32 సంవత్సరాల లోపల వాళ్ళని రెచ్చగొట్టి గంజాయి పోపించి, మద్యం సేవించి వాళ్ళ ఇళ్ళ మీద కుసిగలుపుతున్నారే. రేపొద్దున ఇదే కార్యకర్తలు, నాయకులు మీ ఇంటి మీదకి వైసీపీ పార్టీ సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తే మీకు రక్షణ ఉంటుంది ఆ రోజు? ఆలోచించుకోండి. వైసీపీ పార్టీ నాయకులు ఇప్పటికి కూడా జగన్ గారి మాటని గౌరవిస్తూ జగన్ గారికి ఎదురు చెప్పకుండా ఏ ఒక్క కార్యకర్త మీద కానీ, నాయకుడి మీద కానీ, వైసీపీ పార్టీ సంబంధించిన ఏ ఒక్కరు కూడా తెగబడాలి. అట్లా రేపొద్దున వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు తెగించి తొక్కలో ప్రాణం ఈరోజు ఉంటూ ఉంటుంది, లేదా పోతే పోతుంది, అన్ని విధాలుగా సిద్ధపడి ఇదే కూటమి పార్టీ సంబంధించిన నాయకుల మీద వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. మీకే మీరు హ్యాపీగా మంచి మంచి ఇళ్లలో కూర్చుంటారు, ఏసీలు ఆన్ చేసుకుని హ్యాపీగా టీవీలు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బలి అవుతుంది ఎవరు? కార్యకర్తల నాయకులు కదా. వాళ్ళకి రక్షణ ఎవడో కల్పిస్తాడు రేపు పొద్దున? ఈ నారా లోకేష్ గారు ఏమైనా వచ్చి రక్షణ కల్పిస్తారా? పోనీ చంద్రబాబు గారు ఏమైనా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాడా? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫోన్ చేసి చచ్చిపోయిన కార్యకర్తలకైనా, బలైన కార్యకర్తలకైనా, గాయాలు పడ్డటువంటి కార్యకర్తలకైనా ఫోన్ చేసి కనీసం పరామర్శిస్తాడా? అది లేదు. మీరందరూ గమనించుకోండి ఒక్కటే మాట, అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. 2019లో
జగన్ గారు సీఎం అవుతారని చెప్పి బహుశా నాకు తెలిసి చంద్రబాబు గారు కళ్ళ కూడా ఉంచరా. అలాంటిది జగన్ గారికి 2019లో భారీ మెజార్టీ రావడం జరిగింది. సుమారు 150 సీట్లు వచ్చింది ఆ రోజు. ఇదే సీన్ రిపీట్ అయితే 2029లో, ఇదే సీన్ మన రాష్ట్రంలో రిపీట్ అయితే 2029లో ఆలోచించుకోండి. ఈరోజు కూటమి పార్టీకి అయితే 164 వచ్చినాయి, ఒక 60 పైన కూడా 100 వస్తాయి. మళ్ళీ పొత్తులు మేము సీఎం అవుతామని చెప్పి వీళ్ళందరూ కళ్ళగంటున్నారు. ఆ పొత్తు కానీ విడిపోయిందనుకో, రాష్ట్రంలో ప్రజలందరూ ఏమనుకున్నారు, 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నారు, సో మంచి పరిపాలన అందిస్తారు, సో ఒకసారి చేద్దామని చెప్పి మీ అందరికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని మీరు ఈరోజు చేతులారా పోగొట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా కూటమి పార్టీ మీద పూర్తి స్థాయిలో భారీ ఎత్తున అసహనంతున్నారు. మరి ముఖ్యంగా కొన్ని కోట్ల మంది ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గౌరవం దక్కకూడదు. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీకి ఎక్కడ కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు జై కొట్టకూడదని చెప్పి కావాలని చెప్పి కక్షపూరితంగా ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జోగి రమేష్ గారి మీదనా, అంబటి రామ గారు మీద, లేదంటే కొడాల నాని మీదనా, వల్లభనేని వంశీ గారి మీద, చెవిరెడ్డి గారి మీదనా, మిథున్ రెడ్డి గారి మీదనా, లేదంటే కేతిరెడ్డి పెద్ద కేతిరెడ్డి కుటుంబ సభ్యుల మీద ప్రతి ఒక్కరి మీద కక్ష తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంకా కొంతమంది నేను అడుగుతున్నా, ఇంకా ఎన్ని రోజులు మీరు చేతులు కట్టుకుని ఉంటారు? ఈరోజు ఒక ఎక్స్ మినిస్టర్ ఇంటి మీదకి వచ్చారు, ఎక్స్ ఎమ్మెల్యే ఇంటి మీదకి వచ్చారు, ఎక్స్ ఎంపీ ఇంటి మీదకి వచ్చారు. అంటే మీకే రక్షణ లేదంటే కార్యకర్తలు పూర్తి స్థాయిలో నారా లోకేష్ గారికి ఉన్నటువంటి చిటికినేలు గోరుతో సమానం. మీ ఇళ్ళ మీదకి వస్తే మీకు రక్షణ లేదంటే రేపు పొద్దున జగన్ గారి ఇంటి మీదకి రారని గ్యారెంటీ ఏమైనా ఉందా? రేపు పొద్దున జగన్ గారు ఒంటరిగాడని కనిపిస్తే కొట్టడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? ఆలోచించుకోండి. ఏదైనా సరే ఈ తగలబెట్టుకుంటూ పోవడం, చంపుకుంటూ పోవడం, నరుకుంటూ పోవడం, ఈ పరిపాలన చేస్తామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో 29 అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీకి సరైన తీర్పునిస్తారు. మీరు అందరూ అనుకోవచ్చు, ప్రజలు మాకు గ్రాఫ్ పెరిగింది, మా ఎమ్మెల్యేలు ఎక్కడైతే పడిపోయారు మళ్ళీ అక్కడ లేచారు, మా కూటమి పార్టీ పూర్తి స్థాయిలో మళ్ళీ విజయం సాధించదని చెప్పి కూటమి పార్టీ పెద్దలు మొత్తం కలలు అంటున్నారు. సో మీరు పెట్టుకున్న కళలు మొత్తం, మీరు పెట్టుకున్న ఆశలు మొత్తం 100% అవన్నీ ఫేక్ అవుతాయి. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి విషయంలో ఇదంతా వచ్చింది. ఇదంతా ఆ లడ్డు విషయాన్ని వైసీపీ పార్టీ నాయకులు ప్రజల్లో తీసుకెళ్లారు. అదేవిధంగా ఆ లడ్డు ఎక్కడ కూడా కల్తీ జరగలేదని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు మొత్తం కూటమి పార్టీని ప్రశ్నిస్తే ఆడొచ్చిన తగది అంతా కేవలం తగదు అదే. ప్రజల్లో ఎక్కడ కూడా కూటమి పార్టీకి చెడ్డపేరు రాకూడదు, ప్రజల్లో కూటమి పార్టీని వ్యతిరేకిస్తున్నారని చెప్పి అది చూసి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తట్టుకోలేక వైసీపీ పార్టీ నాయకులు ఇళ్ల మీద పడ్డారు. ఈరోజు ఎంత దూరం వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, ఇంకా ఎంతమందిని చంపుతారో చంపండి, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకోండి. కానీ రేపు పొద్దునంటే ఒక రోజు ఉంటుంది. పైన దేవుడు చూస్తున్నాడు, కింద ప్రజలు చూస్తున్నారు. రేపు పొద్దునంటే ఒక రోజు ఉంటుంది. కాబట్టి 100% మీరు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, నాయకులను అడ్డం పెట్టుకుని వైసీపీ పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చిన చెలరైపోతున్నారు. రేపు పొద్దున దేవుడు కూడా మిమ్మల్ని కాపాడు. ఏ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడు. ఈరోజు ఏ దేవుడిది మిమ్మల్ని వాళ్ళ ఇళ్ళ మీద పంపిస్తున్నాడో రేపు పొద్దున అదే దేవుడు 100% మీ అందరూ శిక్ష వేసి రాష్ట్రంలో ప్రజలు మొత్తం మీ కూటమి పార్టీ నాయకులకి సరైన బుద్ధి అవుతారు 29 అసెంబ్లీ ఎన్నికల్లో. థ్యాంక్ యూ.